జై శ్రీరామ్. కేసరపల్లి దగ్గర విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హైందవ శంకరావ సభను మనమైతే చూస్తున్నాం. ఇప్పుడు మనం కేసరపల్లి వైపు నుంచి మనం వేదిక దగ్గరికి అయితే వెళ్తున్నాం. నేషనల్ హైవే దగ్గర నుంచి మనం వేదిక వైపు ఇక్కడ వెళ్తున్నాము. హిందువుల ఆలయాలపై ప్రభుత్వ పెత్తనం భారత రాజ్యాంగం 12, 25, 26 అధికరణలకి వ్యతిరేకం. భారతదేశానికి స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలు దాటిపోయినా కూడా హిందూ దేవాలయాలకి ఇప్పటికీ స్వతంత్రం రాలేదు. ఇప్పటికీ హిందూ దేవాలయాలంటే ఒక రాజకీయ పునరావాస కేంద్రాల కింద మాత్రమే ఉన్నాయి. అప్పట్లో అయోధ్య, నిన్న కాక మొన్న తిరుపతి ఆలయంలో ఏం చేస్తున్నారు, ఏం కలుపుతున్నారు, ఏంటి అనేది కూడా తెలియని పరిస్థితి. హిందూ మనోభావాలతో ఎవరికీ సంబంధం లేదు. ప్రశ్నిస్తే వాళ్ళ మీద వ్యక్తిగతంగా దాడులు జరుగుతున్నాయి. పనిగట్టుకుని కొన్ని వర్గాలు హిందువుల మీద దాడులే ఒక ప్రధాన ఎజెండాగా ఇతర మతాల నుంచి పెద్ద ఎత్తున హిందువుల మీద విమర్శలు చేయడమే ఒక ఉద్యమంగా పనిచేస్తున్నాయి. అటువంటి తరుణంలో హిందూ బంధువులందరూ కూడా ఏకతాటి మీదకి వచ్చి మేము విచ్ఛిన్నమై లేము, ఐక్యంగా ఉన్నామని నిరూపించడానికి, అదేవిధంగా భారతదేశంలో ఉన్న దేవాలయాలన్నీ కూడా స్వయం ప్రతిపత్తిగా పనిచేయాలి అనే ఉద్దేశంతో విశ్వ హిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్ ఈ సంయుక్తంగా దేశవ్యాప్తంగా జరుపుతున్న పోరాటంలో భాగంగా మన ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేస్తున్న ఈ భారీ బహిరంగ సభ ఏర్పాట్లు అనేవి చాలా పెద్ద ఎత్తున అయితే జరుపుకోవడం అయితే ఇక్కడ మనం చూడొచ్చు. అదేవిధంగా ఈ పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న హైందవ శంకరావ సభకు జరుగుతున్న ఏర్పాట్లు అనేవి చాలా అద్భుతంగా, ఇక్కడ భోజన వసతితో పాటు పార్కింగు, వచ్చే వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎక్కడికక్కడే డైరెక్షన్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. సభావేదిక దగ్గర భోజనాల ఏర్పాట్లు ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తుంది సభా ప్రాంగణం. ఇక్కడ బ్లాకుల వారీగా కుర్చీలతో చాలా అద్భుతంగా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఎంతో అద్భుతంగా ఈ సభను మనం జరుపుకోబోతున్నాం. చూడొచ్చు, ఇక్కడ అంతా కూడా కాషాయపు జెండాలతో ఎంతో అద్భుతంగా. ఇదే సభ ప్రాంగణానికి ప్రధాన ద్వారం. ఈ ప్రాంతం ప్రస్తుతం 4వ తారీఖు సాయంత్రం నేను వీడియో రికార్డ్ చేయడం జరిగింది. ఇదంతా కూడా పోలీసుల అదుపులో అయితే ఉంది. 3087 మంది పైగా పోలీసులు అనేది ఇక్కడ విధుల్లో అయితే ప్రస్తుతం ఉన్నారు. వివిధ స్థాయి అధికారులు, ఎస్పీ నుంచి కానిస్టేబుల్ వరకు అందరూ కూడా రకరకాల విధుల్లో ఇక్కడ వాళ్ళు చాలా సెక్యూరిటీ కావచ్చు, అన్ని విధాలా కూడా విధులు నిర్వహిస్తా ఈ సభా ప్రాంగణంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడడం కోసం పనిచేస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ వారు. ఎంతో అద్భుతంగా హిందువుల ఐక్యవేదిక హైందవ శంకరావ సభ మనం 5వ తారీఖున జరుపుకోబోతున్నాం. ఈ సభకి అన్ని రూట్లలోంచి అన్ని వైపుల్లో కూడా పార్కింగ్ అనేది చాలా అద్భుతంగా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. అదేవిధంగా ముందుగా వచ్చిన వాళ్ళకి కొన్ని ప్రాంతాల్లో బస ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా అక్కడ పనిచేయడానికి వచ్చిన వాటర్ ట్యాంకర్లు ఇవన్నీ కూడా లక్షల మందికి నీరు సరఫరా చేయవలసి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ అంతా చూసేదంతా కూడా భోజన సౌకర్యాల కోసం చాలా పెద్ద ఎత్తున అక్కడ వంటలు అయితే చేస్తున్నారు, వాటికి సిద్ధం చేస్తున్నారు. ఇంకా కొన్ని కటౌట్స్ ఇవన్నీ ఫ్లెక్సీలు కట్టి అవన్నీ కూడా చేస్తున్నారు. ఇక్కడ మనం భోజనం ప్లేట్లు ఇవన్నీ కూడా మనం చూడవచ్చు. ఇక్కడ ఈ రకంగా మన హైందవ శంకరావ సభకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మనం హిందువుల ఐక్యతను చాటడం కోసం పెద్ద ఎత్తున తరలి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఈ సభ హిందువుల శక్తికి నిదర్శనంగా మనం చూడబోతున్నాం. అందరికీ జై శ్రీరామ్. చలో విజయవాడ, తరలి వద్దాం, హిందువుల ఐక్యతను చాటుదాం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.